గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ బిగ్ డిబేట్ విత్ చేతన్. ఈరోజు మనం డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మీద మాట్లాడుకుందాం. నిజానికి జనవరి 20వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజులోనే ఆయన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్షన్ టైంలో ఆయన ప్రచారంలో చెప్పిన విషయాలే అయినప్పటికీ ఒక్క రోజులోనే వాటిని ఆచరణలోకి తీసుకొస్తారని ప్రపంచం ఊహించలేదు. అయితే మొదటి రోజే ఆయన అనేక ఆర్డర్ల మీద సంతకాలు చేశారు. నిజానికి 78 జో బైడెన్ తీసుకొచ్చిన 78 ఆర్డర్స్ని ట్రంప్ రద్దు చేయడం జరిగింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ట్రంప్ మరొక్కసారి బయటికి రావడం జరిగింది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కూడా ఆయన చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక భారత్కు లేదు వలసదారులను కట్టడి చేస్తూ ఇక నుంచి భారత్లో అమెరికాలో పుట్టే ఏ బిడ్డకు అక్రమంగా ఉంటున్న వాళ్ళు, లేకపోతే అమెరికన్ సిటిజన్స్ కాని వాళ్ళు, లేదు అక్కడ నివసిస్తున్న వాళ్ళలో అమెరికన్స్ కాని వాళ్ళకు పుట్టిన ఏ బిడ్డకి పౌరసత్వం రాదు అని ఆయన ప్రకటించడం, దాని మీద సంతకం పెట్టడం కూడా జరిగింది. ఇక ఆయన తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఫస్ట్ అనే కీలకమైన నిర్ణయాలకు అనుగుణంగానే వీటన్నిటిని తీసుకుంటున్నారా? మరి ప్రపంచం ఎందుకు భయపడుతుంది? ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు అంటే కాన్స్టిట్యూషన్ లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆయన ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ని నేను బాయ్కాట్ చేయబోతున్నాను, నాకు తెలిసింది కేవలం పురుషులు స్త్రీలు అనే 2 జెండర్లు మాత్రమే, రేస్ అండ్ మిగిలిన ఏ సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఏ అంశాలను కూడా నేను పరిగణలోకి తీసుకోను, అవి అఫీషియల్ ఆర్డర్స్ కింద ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ అవుతాయి అమెరికాలో అని ఆయన చెప్పడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ఇక నిజానికి ఆయన తీసుకున్న వాతావరణం గురించి ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదు ముఖ్యంగా మెక్సికో మీద మిగిలిన కంట్రీస్ మీద ఆయన ట్యాక్స్ విధించిన విధానం కావచ్చు, ఇంకా భారత్ మీద అదనపు ట్యాక్స్ విధించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో భారత్ మీద కూడా అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా, ఎలాంటి ప్రభావితం భారతీయులపైన ఎలాంటి ప్రభావితం చూడబోతున్నాయి? మొత్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక అధ్యక్షుడిగా ఎన్నికైన, ప్రపంచంలోనే అత్యంత అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ప్రపంచం ఎలా మారాలి, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన అవసరం మరొక్కసారి, వాళ్ళ దేశం గురించి, వాళ్ళ ప్రజల గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం మరొక్కసారి ఏర్పడినందున మనం ఒక్కసారి మన సామాజిక శాస్త్రవేత్త కత్తి పద్మారావు గారితో ఈ విషయాలను చర్చిద్దాం. పద్మారావు గారు, స్వాగతం. ఈ ట్రంప్ నిర్ణయాల మీద మీరు ఎలాంటి అభిప్రాయాల్ని, మనం దేశీయత, ముఖ్యంగా భారతదేశ ప్రజలు అమెరికా మోజులో ఉన్నారు, అమెరికాని అక్కడికి వెళ్ళి పిల్లల్ని కనడం మనం చూస్తూనే ఉన్నాము, కేవలం ప్రెగ్నెన్సీ టైంలోనే అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ వాళ్ళ పౌరసత్వం మీద బతకడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇమిగ్రెంట్స్గా మిగతా మెక్సికో లాంటి దేశాలతో పోటీపడి మన వాళ్ళు చొరబాటుదారులుగా అమెరికాకి వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు. నిజమే, ప్రపంచం అగ్రరాజ్యం, అమెరికా అగ్రరాజ్యంగా ఉంది, అక్కడికి వెళ్తే మనకి ఫుడ్ దొరుకుతుంది, లేదు మంచి జీవన పరిణామం దొరుకుతుంది, అయినప్పటికీ ఇక్కడ భారతదేశంలో ఉండలేని పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకు మన వాళ్ళు అమెరికా మోజులో ఉన్నారు? ఎందుకు పాలక వర్గాలు కూడా మీరు అమెరికా వెళ్ళండి అని ప్రోత్సహిస్తున్నాయి? ఏంటి ట్రంప్ నిర్ణయాలు వెనుకున్న ఆంతర్యం ఏంటి? గుడ్ ఈవినింగ్ చేతన్ జీ. ఈరోజు నిజానికి మనం ఈ జనవరి 20వ తేదీ రాత్రి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడినటువంటి స్పీచ్, అర్ధరాత్రిలో మాట్లాడినటువంటి, అది 10 గంటల ప్రాంతంలో మాట్లాడినటువంటి ఉపన్యాసంలో ఆయన అంతకుముందు ఉన్నటువంటి ఏ భావాలనైతే ఏవైతే ఎలక్షన్ ముందు చెప్తూ వచ్చారో వాటిని సూత్రబద్ధం చేసి మాట్లాడారు. అందులో 3 ప్రధానమైన అంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, మెక్సికో నుంచి వస్తున్నటువంటి ఎవరైతే శ్రామికులు, లేకపోతే శ్రామికులుగా ఆయన గుర్తించని అనేక రకాలుగా వస్తున్న వారు అని చెప్తున్న వారు కావచ్చు, పశ్చిమాసియా నుంచి వస్తున్న ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, అలాగే ఆయన గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్స్ కాకుండా మేమే స్వయంగా సృష్టించుకుంటాం ఆయిల్ అని చెప్పడం కావచ్చు. ఒక 2 విభిన్నమైన అంశాలు, ప్రపంచీకరణ, సరళీకరణ, ఇవి జరుగుతున్న దశలో అస్తిత్వవాద అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దశలో మా దేశాన్ని మేము రక్షించుకోవాలి, మా వనరులను
మేము రక్షించుకోవాలి, మా వనరులు మేము పునరుజ్జీవింపు చేసుకోవాలి, మా దేశంలో ఉన్న ప్రజలు కూలీలుగా ఉండి ఇతర దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనాలు చేయటం అని అనేక భావాల ఒక సముచ్చయం ప్రపంచం నడుస్తున్న దశలో డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నటువంటి వాటిలో ద్వైధీకృత భావాలు, కొన్ని ప్రజాస్వామికమైనవి, కొన్ని నియంతృత్వమైనవి, కొన్ని అంతకు ముందున్నటువంటి పాలకులకు భిన్నంగా నేను వ్యవహరించాలి అనేటటువంటి భావ వైరుధ్యాలతో కూడినటువంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మొత్తంగా ప్రపంచ పరిణామాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ముఖ్యంగా మన మోర్గాన్ రచించినటువంటి ఏన్షియంట్ సొసైటీ అనే గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రపంచం మొత్తం వలసలతోనే నిండి ఉంది. ప్రపంచంలో తమ ఉపాధి కోసం కావచ్చు, ఆహార సేకరణ కోసం కావచ్చు, వాళ్ళు కొండల్లో మరొక పక్క సముద్రాల నుండి అనేక వాళ్ళు భారతదేశం వచ్చారు. అమెరికా 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, కేవలం 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, దీనిలో మోడర్న్ టెక్నాలజీ, సాంకేతికత, విద్య, విశ్వవిద్యాలయాలు, నూతన సృష్టి, ప్రజాస్వామికమైనటువంటి అంశాలు, ముందు కొంచెం డెమోక్రటిక్ గా ప్రజాస్వామికంగా ద్వారాలు తెరిచి అవన్నీ సృష్టించుకోవడం కోసం మేధస్సుని ఇతర దేశాల నుంచి తీసుకోవాలి, శ్రామికులను ఇతర దేశాల నుంచి తీసుకోవాలి, అనేకమైన అన్నిటిని ఆహ్వానించిన వస్తుత్పత్తిలో చైనా నుంచి తీసుకోవాలి, మేధస్సుని దక్షిణాసియా నుంచి తీసుకోవాలి, మరి అనేక దేశాల నుంచి శ్రామికులను తీసుకోవాలి. వీటన్నిటి ద్వారానే అమెరికా అభివృద్ధి చెందింది అనేది కూడా అందరికీ అర్థమైన విషయం. ఈ రోజున అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి ఎక్కడో ఉంది. అయితే అమెరికా ఈ 450 సంవత్సరాల్లో అనుసరించిన విధానాలను ఇతర ఉపఖండాలు అనుసరించినాయంటే అవి కూడా జరగలేదు. ఇప్పుడు భారతదేశం ఉందంటే భారతదేశానికి అంతకుముందు చరిత్ర, భారతదేశానికి వలస వచ్చారు ఎక్కువ మంది. మన భారతదేశ చరిత్ర మనం చూసినట్లయితే మన కొసాంబి కానీ, రొమెల్లా థాపర్ కానీ, ఆర్ఎస్ శర్మ కానీ, బిపిన్ చంద్ర కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, లోహియా కానీ, ఎవరైనా చెప్పేది ఏంటంటే భారతదేశ విశ్వవిద్యాలయాలకు వేరే దేశాల నుంచి చదువుకున్నారు. ముఖ్యంగా నలంద, ముఖ్యంగా కురుక్షేత్ర, ముఖ్యంగా నాగార్జున విశ్వవిద్యాలయాలకు వచ్చారు. భారతదేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి నూతనమైన ధాన్యాలను కావచ్చు, మరి మిరియాలు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్లారు, మరి కోలార్ గనులు, బంగారం ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, మరి ఇక్కడ నుంచి అనేకమైన ప్రొడక్ట్, పత్తి, మిరప, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మరి చైనాకి ఇప్పటికీ మిరగాయలు వెళ్తున్న విషయం, పత్తి, మరి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇక్కడ దీని మీద దాడి చేయడానికి కారణం, లేకపోతే దీన్ని రావడానికి కారణం ఇక్కడ ఉండే మూలభూతమైన అంశాలు, వీటిని గుర్తించడంలో మన వాళ్ళు కొంచెం వెనకబడి మోడర్న్ స్టేట్స్, కెనడా కావచ్చు, మోడర్న్ గా ఉన్నటువంటి ఇంగ్లాండ్ కావచ్చు, అంటే సాంకేతికతను నూతనంగా ఆవిష్కరించుకుంటూ ప్రపంచ దేశాల నుంచి మేధో సంపన్నతను జోడించుకుంటూ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక సమ్మిశ్రిత అంశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అనేక దేశాలకు వైరుధ్యాలు సృష్టిస్తూ తమ సంపదనే కాకుండా తమ సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరింపజేసుకోవడానికి అనేక వైరుధ్యాలని అనేక చోట్ల, ఇటు భారతదేశానికి పాకిస్తాన్ కావచ్చు, భారతదేశానికి చైనా కావచ్చు, అనేక అంశాల వైరుధ్యాలని క్రియేట్ చేసే నూతనమైనటువంటి అనేక రాజకీయ అంశాలు, ఇంటర్నల్ పాలిటిక్స్ కాకుండా ఎక్స్టర్నల్ పాలిటిక్స్ నడపడం కోసం పెద్ద యంత్రాంగాన్ని నిర్మించుకొని, అంటే ఇంటెలిజెన్సీని నిర్మించుకొని వాళ్ళు ఇక్కడ జరుగుతున్న అంశాలను ముందే పసిగట్టి ఇలా వాళ్ళు అడ్వాన్స్ అయిన మాట మాత్రం నిజం. ఎందుకంటే ఒక 450 సంవత్సరాల 4000 సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి భారతదేశానికి 450 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న అమెరికాకి మనం పోల్చి చూస్తే 4500 సంవత్సరాలు, 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే మరి బుద్ధుడు పుట్టినటువంటి దేశం, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు పుట్టినటువంటి దేశం, క్రీస్తు పూర్వం మరి క్రీస్తు శకం 6వ శతాబ్దంకి వచ్చేటప్పటికి వ్యవసాయం అభివృద్ధి చెంది, కాలువలు వ్యవసాయం అభివృద్ధి చెందినటువంటి దేశం, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దిలోనే విశ్వవిద్యాలయాలు సృష్టించినటువంటి దేశం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దిలోనే సాంఖ్య దర్శనాన్ని రూపొందించుకున్న దేశం. ఎందుకు వెనకబడిపోయిందని రివ్యూ చేసుకోవడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మాట్లాడిన అంశాలు మన ముందుకు వస్తాయి. ఒక పక్క చైనా చూస్తే వస్తుత్పత్తిలో మనకంటే ముందు, అటు జపాన్, జర్మనీ చూస్తే సాంకేతిక రంగాల్లో
మన ముందు ఉంది. అంటే ఫ్రాన్స్ చూస్తే జాతీయ అంటే వాళ్ళు మన స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వాన్ని ప్రపంచానికి నేర్పినటువంటి దానిలో ముందు. అటు గ్రీక్ చూస్తే పెద్ద ఫిలాసఫర్స్ ముగ్గురిని సృష్టించి సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. ఇటు ఇంగ్లాండ్ చూస్తే ఒక పక్క సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తూ కూడా వాళ్ళ యొక్క దీన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే మనం ఎందుకు వెనకబడ్డాం అనే రివ్యూ కూడా ఇది పనికొస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యలో పాలక వర్గాలు, మన భారతదేశాన్ని పాలించినటువంటి పాలక వర్గాల్లో చాలా మంది తెలియని అంశం ఏంటంటే, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి మేధస్సుని భారతదేశంలో ఉండే మౌలికమైనటువంటి పునాదులకు ఉపయోగించండి. ఇనుము, నిప్పు, నీరు, గాలి, ఇవే కాకుండా గ్రెనైట్స్, అదే కాకుండా విశాలమైన భూభాగము, అదే కాకుండా అడవులు, సముద్రాలు, ముఖ్యంగా సముద్రాలు అనేకమైనటువంటి, మరి మన సముద్ర రేవు పట్టణాల్లో మొట్టమొదటిసారిగా మనం నగరాలు నిర్మించుకున్నాం. కలకటా కావచ్చు, మరి బెంగాల్ అత్యున్నతమైన ప్రదేశంగా అన్ని దేశాలు గుర్తించినాయి. మరి ఈ పక్కకు వస్తే ముంబై సముద్ర తీర ప్రాంతంలోనే వ్యాపారం అభివృద్ధి చెందింది. ఇటు బెంగళూరు ఇప్పుడు ఐటీలో అభివృద్ధి చెందుతుంది. ఇటు మద్రాసు చూస్తే కల్చరల్ సెంటర్ గా ఉంది. ఇటు పాండిచ్చేరి చూస్తే అక్కడికే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ కంటెంట్స్ ఉన్నాయి. ఈ కంటెంట్స్ డెవలప్ చేసుకోవడంలో స్వాతంత్ర్యానంతరం మనం ఎందుకు వెనకబడ్డాం అనేది రివ్యూ చేసుకోవడానికి కూడా మనం కొంతమంది పాలకులు పాపం అమాయకంగా వాళ్ళ జాతుల్ని, వాళ్ళ సామాజిక తరగతుల్ని మీరు వెళ్ళిపోండి, ఈ దేశంలో వృత్తి లేకపోతే వెళ్ళిపోండి, ఈ దేశంలో ఉపాధి కల్పిస్తాం అనుకుంటే ఈ దేశంలో వెళ్ళిపోండి ఈ వెళ్ళిపోండి అనడం అనేటటువంటిది ఒక స్లోగన్ గా తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళి కూడా రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, భూములు ఖాళీగా ఉన్నాయి, మేము ఇస్తాం అని. అంటే ఇవన్నీ కూడా పాపం కొంత సామ్రాజ్యవాద భావనలు, క్యాస్ట్ సెక్టేరియనిజం, మా కులాల వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందాలి అనేటటువంటి భావాలు, ఇవన్నీ కొంతమంది పాలక వర్గాల వల్ల కూడా మన భారతదేశానికి నష్టం జరిగినట్టుగా మనకు అర్థమైపోతుంది. వాళ్ళు నామవాచకాలు కూడా మనం ఉచ్చరించడానికి వీలైనంత మామూలు మనుషులు అయినప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి ఈ వలసవాద థీరీ, అంటే వలసవాదం ఎప్పుడు వలసలు వెళ్తారు. మొర్గాన్ చెప్పిన కానీ, కార్ల్ మార్క్స్ వ్యక్తిగత ఆస్తి రాజ్యాంగాలు పుట్టుగా బుక్స్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఒక రూపాయి విలువ దేని మీద ఆధారపడి ఉంటుంది? శ్రమజీవుల యొక్క సంపదను సృష్టించడం మీద పెరుగుద్ది. సంపదను సృష్టించడానికి ఎవరిని మనం తీసుకున్నాం అనేది అది వేరే విషయం. అయితే అపమార్గాలు కూడా మధ్యలో వచ్చినాయి. అక్కడ పుడితే అతనికి అక్కడ డాలర్ ఊరు, డాలర్ మనుషులు, డాలర్ మోజు, వస్తు వ్యామోహం, తర్వాత భారతదేశాన్ని గురించే మాట్లాడుకోకుండా అచ్చగా ఇదిగో మేము పలానా చోట ఉంటున్నాం, వాషింగ్టన్ లో ఉంటున్నాం, కాలిఫోర్నియాలో ఉంటున్నాం, ఆ రోడ్డు ఇలా ఉంటుంది, ఈ రోడ్డు ఇలా ఉంటుంది, వాళ్ళ మాల్స్ ఇలా ఉంటాయి, వాళ్ళని ఇక్కడికి వచ్చి కూడా భారతదేశాన్ని గురించి మాట్లాడుకోకుండా భారతదేశంలో ఉన్న నదులు, కొండలు, ఎడార్లు, లోయలు, పచ్చిక మైదానాలు చూస్తానికి ప్రపంచం అంతా వస్తూ ఉంటే, భారతదేశంలో హిమాలయ పర్వతాలు, కాశ్మీరం కోసం అందరూ వస్తూ ఉంటే, అమెరికాను పొగిడే వాళ్ళు కూడా ఇక్కడ భారతదేశంలో మనకు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. చివరికి వాళ్ళ మనవాళ్ళు అక్కడ సృష్టించారు, వాళ్ళ మనవాళ్ళకి వీళ్ళకి భాష రాదు, మళ్ళీ వీళ్ళేమో పేద ప్రజలందరూ తెలుగు నేర్చుకోమంటారు. వాళ్ళ మనవాళ్ళకి, కొడుకులకి, వీళ్ళు వాళ్ళ కానుకలకి వెళ్ళి వచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏంది, ఇక్కడ తెలుగుని ఎందుకు నేర్చుకోమన్నారు? ప్రపంచంలో ఎక్కడైనా వృత్తి కలగడం కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, పేద ప్రజలు వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచీకరణ చెందుతారని అలా చెప్పట్లా. మేము కొద్ది సామాజిక వర్గాల మేమే ప్రపంచం అంతా వెళ్తాం, మేమే ప్రపంచం. ఇప్పుడు ఏమైంది, ట్రంప్ గారు ఏమన్నాడు, ఒక అస్తిత్వవాదాన్ని తీసుకొచ్చాడు, అమెరికన్ అస్తిత్వవాదాన్ని తీసుకొచ్చాడు. అమెరికన్ అస్తిత్వవాదం అంటే మీరు ఇక్కడ వచ్చి పిల్లల్ని కన్నా నేను వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి ఆ పుట్టుకు ఒక విలువని ఇవ్వను అని చెప్పాను. మరి పుట్టుక, పెండ్లి, మరణం, ఈ రెండు అంశాలు మనకి మొదటి నుంచి వస్తున్నారు. పెళ్లి పుట్టుకలో కూడా మన గురువు గారు కాపీ ధర్మారావు గారు తీసుకొచ్చాడు. మదర్స్ లో ఏం చెప్పారు, రాబర్ట్ బ్రిఫాల్ట్ మదర్స్ లో ఏం చెప్పాడు, హ్యూమన్ నేచర్ లో మానవులు ఒక తల్లి, ఒక నేల, ఒక భూమి, ఒక నీరు, ఒక నిప్పు, ఒక గాలి, ప్రకృతి, ఏ ప్రకృతిలో అయితే పుట్టాడో ఆ ప్రకృతి నుండి జీవించే ఒక శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రాచీనులు కొన్ని వందల సంవత్సరాలు ఆచరించి అక్కడ తుఫాన్లు కానీ ఏదైనా దుర్భరమైన విషయాలు వచ్చినప్పుడు వేరే చోటుకి మైగ్రేట్ అయ్యారు. అసలు ఏమి రాకుండానే
నీ ఊర్లో నీకు 50 ఎకరం పొలం ఉంది, నీ ఊర్లో నీకు మంచి అన్నీ ఉన్నాయి, నీకు 10 కిలోమీటర్లలో సముద్ర తీరం ఉంది, నీ డిగ్రీకి తగినటువంటి చేసుకోవడానికి నువ్వు క్రియేట్ చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టచ్చు, నీ ధనంతో నీ 100 ఎకరాల్లో నువ్వు అనేకమైన వ్యవసాయ ఉత్పత్తులు చేయొచ్చు. అవన్నీ వద్దు, నీ ఇక్కడ వద్దు, అసలు నన్ను వెళ్ళిపో అనే స్వభావం కూడా మనకి ఈ రోజు దెబ్బ తగిలిన చేత మనం ఆలోచించాలి. పద్మారావు గారు ఒక్క నిమిషం, అంటే పద్మారావు గారు ఒక్క నిమిషం, అంటే ఇక్కడ మనం అనేక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ప్రపంచంలో ఉన్న అనేక మంది లీడర్లని అధ్యయనం చేసినప్పుడు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచంలో ఉన్న లీడర్స్ని కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్, ఒక దేశ అధ్యక్షుడికి ఉండాల్సిన లీడర్షిప్ క్వాలిటీస్ని మనం అధ్యయనం చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్లో మనకు ఆ డెమోక్రటిక్ వాల్యూస్ కనిపిస్తున్నాయా, కనిపిస్తలేదా? లేదు ఆర్థిక సామ్యవాదాన్ని పెంచుకోవడం కోసం, లేదు ఆయన మిగతా కంట్రీస్ని అమెరికాలో అందరూ వచ్చి ఉండడాన్ని, లేదు గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్న ఇస్లాముల వల్ల ముస్లింల వల్ల వాళ్ళకి థ్రెట్ వస్తుంది, లేదు మెక్సికో నుంచి వస్తున్న శ్రామిక వర్గం వల్ల అమెరికా ఇబ్బంది పడుతుంది, ఇలాంటి ఒక అధ్యక్షుడిగా ఒక లీడర్గా ఆయన ప్రపంచాన్ని నడిపించాల్సిన ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ట్రంప్లో కనిపిస్తున్నాయా లేదా? ఆయన ప్రపంచ నాయకుడి నుంచి నేను దేశ నాయకుడిగా మారిపోతున్నానని ముందే చెప్పేశాడు. ప్రపంచ నాయకుడిగా ఫిలాసఫర్స్ డెవలప్ అవుతారు, ప్రపంచ నాయకులుగా అభివృద్ధి చెందేటటువంటి కొంతమంది. ఇప్పుడు ఆ రోజున ఒబామాకి ప్రపంచ శాంతి బహుమతి వచ్చినప్పుడు ఈయన వెనక్కి వెళ్ళాడు, 80 అప్పుడు ఆయనతో పోటీకి నిలబడ్డాడు. అలాగే అబ్రహాం లింకన్ పరిపాలించేటప్పుడు ఆయన ప్రపంచ నాయకుడిగా కీర్తి పొందాడు, అక్కడ ఉండేటటువంటి బానిసత్వాన్ని అబాలిష్ చేశాడు. ప్రపంచ నాయకత్వాన్ని పొందాలనుకునే నాయకుల యొక్క లక్షణాలు వేరే ఉంటాయి. అలా ఆయనకి ప్రపంచ నాయకత్వం కావాలని ఆయన చెప్పలేరు. ఆయన చెప్తుంది ఒకటే, నేను ఒక కఠినమైన నిర్ణయాల ద్వారా ఆయన అమెరికాకు కూడా నష్టం చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు, మంచినీళ్ళ మీద నాకు కోపం వచ్చి నేను మంచినీళ్ళు తాగను అన్నాడు అనుకోండి ఒకడు. ఈ నది మీద కోపం వచ్చింది కొంతమందికి. మన నది కృష్ణా నది, యమునా నది, గోదావరి నది, ఈ నదులన్నీ కూడా తాగే నీరు అని తెలియక ఇప్పుడు మనోళ్ళని మురికి చేస్తున్నారు. వాటిని తర్పణలు ఇచ్చే నీళ్లుగా భావించి పసుపు కలిపి ఏదో రకరకాల మురికి చేశారు. అప్పుడు వాడికి తాగునీరు లేదు, మునగడానికే నీరుంది. అలాగే మెక్సికో నుంచి అక్కడ ఉండే శ్రామికులను రానివ్వకపోతే ఎవరికి నష్టం? శ్రమ చేసేవాడు, నీ ఇంట్లో పనిచేసేవాడు మెక్సికోవాడు ఉన్నాడని చెప్పుకుంటున్నారు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అలాగే భారతదేశం చేరినటువంటి ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు ఎంతో మందిని బతికిచ్చారు. ఇక్కడ మొదటి తరం డాక్టర్లు అందరూ అక్కడ పెద్ద హాస్పిటల్ ఎంతో సర్వీస్ చేశారు. కేరళ నుంచి వెళ్ళినటువంటి సిస్టర్లు ఎంతో మందిని సర్వీస్ చేశారు. నువ్వు సర్వీస్ చేయవద్దంటే అది నీకే నష్టం. అది ఒక సెక్టేరియనిజం ద్వారా అంటే నా అమెరికా అంటే అమెరికా మీ తాత ముత్తాతలో మీరు కూడా వలస వచ్చారు. వలస అయితే వలసను నేననేది ఏంటంటే, వలసని అవసరమైనప్పుడే వలసలు వెళ్ళాలి. ఈ దేశంలో నీ కంటెంట్స్ లేకపోతే నువ్వు ఇతర దేశాలు వెళ్ళాలి. ఈ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకే ఉద్యోగాలు వస్తున్నాయి, మనోళ్ళకి రావట్లేదు అని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి వలస కోసమే జీవించే కొంతమందికి ఇప్పుడు ఇది దెబ్బ తగిలింది. వలస కోసమే జీవించే వాళ్ళ గురించి మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఇంటర్నల్ డిస్కషన్ జరుగుద్ది కదా. అంటే నేను పని నుండి తీసుకోవడం వేరు, పని లేకుండా నేను చదువుకుంటానని వెళ్ళి చెప్పి అక్కడ పని చేయటం వేరు, నేను ఉద్యోగానికి వచ్చి రావడం అనేది వేరు, నేను ఇంకొక పనికైనా వచ్చి పిల్లల్ని కానీ ఆ పిల్లల ద్వారా మళ్ళీ బతకడం వేరు. ఇలా ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా ఆ దేశాన్ని బాధ పెట్టేవిగా ఉన్నాయని అక్కడ పరిశోధకులు ఎన్నో విషయాల్ని పరిశోధించి మరి చేశారు. అయితే ఓవరాల్ గా సుప్రీంకోర్టు, అక్కడ ఉండేటటువంటి సుప్రీంకోర్టు కూడా ఈయన దూకుడికి కళ్ళే వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో వస్తున్న దేశీయ అస్తిత్వాన్ని, అమెరికా దేశీయ అస్తిత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు, కానీ ప్రపంచంలో వస్తున్నటువంటి సరళీకరణ, ప్రైవేటీకరణని భారతదేశం ఆహ్వానించింది. ఇప్పుడు మన పివి నరసింహరావు గారి కాలంలో మనం ఆహ్వానించిన తర్వాత మరి ఈ వలస అనివార్యం అవుతుంది. అయితే వలస అనివార్యమై నువ్వు తీసుకున్నది ఓకే, నీకు అవసరమై తీసుకున్నది ఓకే. దొంగతనంగా వెళ్ళిన వాడు నేరస్తుడు అంటున్నావు, సరే వెళ్ళాడు, వాడిని సేఫ్ గా మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చుకొని మనం చైనా వాళ్ళు కానీ, మనం కానీ, మెక్సికో వాళ్ళు కానీ ఆయా దేశాల్లో వాళ్ళకి వనరులు కల్పించగలిగే ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ట్రంప్ ఏం మారడు, ట్రంప్ యొక్క ఆలోచన అది తెల్ల భవనం యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఆ తెల్ల భవనం యొక్క సమీకృత ఆలోచనలో
ఆయన ఒక ఎగ్గిస్తూ స్టెప్ వేసాడు తప్ప అమెరికన్ విధానాల వల్లే కదా ఇవాళ ధరలు పెరిగింది, అమెరికన్ విధానాల వల్లే కదా ఇవాళ భూములని మనం కోల్పోతుంది, కల్మషం ఈ రోజు వాయు కల్మషం వచ్చింది, ఈ రోజున పెద్ద ఎత్తున క్యాన్సర్లు వస్తున్నాయి, ఆరోగ్య సంక్షోభం వచ్చింది. ఆరోగ్య సంక్షోభం వచ్చినాక నేను ఆరోగ్యం అనేటటువంటి దాన్ని చూడను అనడంలో ఆయనకి ఇంటర్నల్ గా ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, డిబేట్స్ చేయగలిగిన వాళ్ళు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న జ్ఞానవంతులందరూ ఇప్పుడు మోడీ గారిని వ్యతిరేకిస్తున్నారు. అయితే భారతదేశం ఆలోచించుకోవాల్సింది ఏంటని చేతన్ గారు ముందు మీరు ప్రశ్నించారు. ఒక తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం తుఫాన్ గురించి ఆలోచిద్దామా, లేదు ఆ తుఫాన్ లో మన పిల్లలు ఎలా ఆలోచిద్దామా? ఇప్పుడు భారతదేశం ఆలోచించాలి. పద్మారావు గారు ఒక్క నిమిషం, అంటే మనకి సంవత్సరానికి దగ్గర 15 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. అక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి మైగ్రేట్ అవుతున్న వాళ్ళ సంఖ్య కేవలం విద్యార్థులే. H1B వీసా మీద వెళ్ళేవాళ్ళు, లేదు ఇతర వీసాల మీద వెళ్ళే వాళ్ళ సంఖ్య మళ్ళీ వేరుగా ఉంది, లేదు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. వీళ్ళందరినీ ఇప్పుడు భారతదేశం ఇంతమంది అమెరికాకే మైగ్రేట్ అవుతున్నప్పుడు, అక్కడ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీరు చెప్తున్నదే అంటే ఎలాంటి నిర్ణయాలు మనల్ని మనం పునర్నిర్మించుకోవడానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది? మీరు ఇంకొక పక్క కూడా మరి చైనా వాళ్ళు వచ్చి చాలా మంది ఢిల్లీలో చదువుకుంటున్నారు, చాలా యూనివర్సిటీల్లో, మన నాగార్జున యూనివర్సిటీలో కూడా తైవాన్ నుంచి ఇతర దేశాల నుంచి చదువుకుంటున్నారు. ఇది పెంచండి. అసలు ఇతర దేశాల వాళ్ళు వచ్చి భారతదేశంలో చదువుకుంటే వాడికి చలిపక్కర్లేదు. ఇక్కడ సమతుల్యమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం. ఇతర దేశాల వాళ్ళు ఎక్కువ భారతదేశాన్ని 1000 సంవత్సరాలు ఆకర్షించబడింది. భారతదేశం ఇతర దేశాల వాళ్ళని ఆకర్షించింది. నువ్వు 0 డిగ్రీ 10 డిగ్రీ చల్లోకి వెళ్ళి నువ్వు ఆ కృత్రిమైన ప్రాంతంలోకి నువ్వు వెళ్ళి జీవించడం కాదు. ఈ దేశంలో గాలి, వెలుతురు, నీరు, నదులు, కొండలు, ఎడారులు, సమశీతోష్ణ స్థితి ఉన్న దేశం, ఈ దేశం భాగ్య దేశం అని నువ్వు పాటలు పాడుకుంటూ అదే మైగ్రేట్ అయిపోయి గర్భవతిగా ఉన్న 8 ఏళ్ల అమ్మాయిని కూడా తీసుకెళ్ళి అక్కడ కాల్పుగానిచ్చి నువ్వు కూడా అక్కడ ఉండి ఆ పిల్ల ద్వారా మళ్ళీ నువ్వు బతికే ఈ ఇంటర్నల్ థింగ్స్ మానేసి భారతదేశాన్ని ప్రేమించి జాతీయోద్యమంలో ఎలాగైతే అన్ని కులాలు, మతాలు అందరూ కలిసి ఈ దేశం మాది, ఈ దేశంలోనే అన్ని గౌరవం ఉంది, ఈ దేశానికే గౌరవం ఉంది, ఈ దేశం మేధస్సుని అని మనం ఉపయోగించుకోండి. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకునేవాడు కూడా అమెరికాలో భారతదేశం నుంచి వెళ్ళిన డాక్టర్ చేత చేయించుకున్నాడు. భారతదేశంలో నుంచి వెళ్ళిన డాక్టర్లు మళ్ళీ వీళ్ళకి వైద్యం చేస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు అక్కడికి. ఇక్కడ నువ్వు సెలటరీ లేకపోయావు అంటే ఈ రోజున మనం హాస్పిటల్స్ డెవలప్ చేసుకోలేకపోయాం, తర్వాత ల్యాబ్స్ డెవలప్ చేసుకోలేకపోయాం. మనం వైద్యాన్ని మన చరక సంహిత, సుశ్రుత సంహిత నుంచే వాళ్ళు క్యాన్సర్ నివారణకు సంబంధించిన కనుక్కున్నారు. మన సాంఖ్య దర్శనం నుంచే వాళ్ళు పదార్థవాదాన్ని కనుక్కున్నారు. మన నదులు చూసి, మన సముద్రాన్ని చూసే వాళ్ళు వాటర్ లెవెల్ కట్టుకున్నారు. నిన్నగాక మొన్న వచ్చి 450 సంవత్సరాల అమెరికా నువ్వు ఆశపడుతున్నావు, అమెరికాని ఆశపడటమే కాకుండా నీ ఫుడ్ మార్చావు, నీ ఆహారం మార్చావు, నీ జీవన విధానం మార్చావు. ఒక భార్య ఒక భర్త అనే సిద్ధాంతం పోయి రకరకాల మార్పులు వచ్చి మళ్ళీ మీరు కొట్టుమిట్టాడుతున్నారు. భారతదేశం యొక్క సంస్కృతి అంటే ఒక హిందూ సంస్కృతో, క్రైస్తవ సంస్కృతో, ముస్లిం సంస్కృతో కాదు. అది నదీ నాగరికత సంస్కృతి, మానవతా దృక్పథం ఉన్న సంస్కృతి, కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అందరూ కలిసి జీవించే సంస్కృతి, సాబుకుడు సిద్ధాంతం సంస్కృతి, ఉన్నది అందరూ పంచుకునే సంస్కృతి. కానీ నా పిల్లోడు ఒక్కడే పైకి వెళ్ళాలి అని చెప్పి వాడికి రకరకాల కోర్సులు చదివించి తర్వాత క్వశ్చన్ పేపర్లు కూడా కొని మన నీటిలో ఏమైంది మన చదువుకున్న పిల్లలకు రాలేదు అంటే ఈ అపమార్గాలన్నీ మానేయాలి. అతని నియంతృత్వాన్ని ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది. అప్రజాస్వామికంగా ఒక నియంత్ర దుందుడుకులో వెళ్తే ప్రపంచం అంతా ఊరుకోదు కదా. ఈ రోజున ఇజ్రాయెల్ చూడండి, అది ఒక క్రైస్తవ భూమి, అది పవిత్ర భూమి పేరు. ఎవరి మీద దాడులు చేస్తుంది? ఏం చెప్తున్నారు? ఉక్రెయిన్ మీద దాడులు చేస్తున్నటువంటి సంగతి ఏంటి? అది ఒక పెద్ద రష్యా అంటే లెనిన్, స్టాలిన్, మార్క్స్ సిద్ధాంతంలో వాళ్ళు ఇద్దరు నిర్మించిన దేశం ఏం చేస్తుంది? వాళ్ళ ఉక్రెయిన్ పేరుతో, నాటో పేరుతో అమెరికా అన్నందాన్ని విధ్వంసం చేస్తుంది. మరి ఈయన పాత్ర రేపు ఏంటి? శాంతిని ఎలా సాధించాలి అంటే భారతదేశం నేర్చుకోవాలి. భారతదేశంలో శాంతి ఉంది,
వనరులు ఉన్నాయి. ఎందుకు మీరు వెళ్తున్నారు? విద్య ఎక్కడున్నా చదువుకోవచ్చు. నిజంగా విద్య చదువుతున్నారు వీళ్ళు వెళ్ళి, చదివేవాళ్ళ శాతం ఎంత, వాళ్ళకేం ప్రమాదం లేదు. నిజంగా విద్య చదివేవాడికి ప్రమాదం లేదు. విద్య పేరు వేరే పనులు చేసేవాడిని ఫస్ట్ నియంత్రించారు. ఇప్పుడు ఆ వేరే వాళ్ళకి మీరు పనులు కల్పించండి. ఇవాళ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వలసింది దేశాలు, అక్కడ పని ఇవ్వట్లేదు, పని లేదు. ఇక్కడ ఆంధ్ర నుంచి ఎక్కువ ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ నువ్వేమి అసలు ఉన్న వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు. అట్లా ఎవరి కాలంలో వాళ్ళే తీసుకోమని చెప్తున్నారు. అంటే ఇక్కడ రండి, ఇతర రండి అని వేరే దేశాలకు వెళ్ళి రండి, పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు. ఈ దేశంలో కోటీశ్వరులు లేరా? వాళ్ళందరితో ట్రస్టులు పెట్టమని చెప్పాడుగా. 100 కోట్ల 1000 కోట్ల ట్రస్టులు నిర్మించండి, గ్రామానికి స్వయం ఉత్పత్తి కేంద్రాలు నిర్మించండి, స్వీయ పారిశ్రామిక కేంద్రాలు నిర్మించండి, భారతదేశం ఉత్పత్తి కేంద్రంగా మార్చండి, ఇతర దేశాలకి చైనా లాగా మరి అనేక వస్తువులు తయారు చేసే వాటిగా మార్చండి అని ఎక్కడ ప్రోత్సాహం ఉంది? ఇవాళ మనకు ధర్మవరం దగ్గర నుంచి ఇవాళ కొన్ని వందల వస్త్ర పరిశ్రమలు, ఆడవాళ్ళు చేనేత నేసే బట్టలు నేను లండన్ లో ఒక రోడ్లో చూశాను, పేటేరు శాల అని. మరి వాటన్నిటికి ప్రోత్సాహం ఎక్కడుంది? ఇవాళ ఐలవరం, ఇవాళ మన గుంటూరు జిల్లాలోనే 100 గ్రామాలు చేనేత గ్రామాలు ఉన్నాయి. వాళ్ళ ఆకలితో మరణిస్తున్నారు. నాట్లు, కోతలు, కలుపులు అన్ని లేవు. గ్రామమే నశించిపోతుంది. ఇక్కడ గ్రామం నశించిపోతుంటే దేశాలన్నీ తిరిగి రండి మా దేశాన్ని ఇందులో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టండి అంటే నేను ఏమిటి ఇవన్నీ అంటే ఈ దేశం అర్థం కావట్లా. ఇక్కడున్న పాలక వర్గాలకి ఈ దేశం అర్థం కావట్లేదు. ఈ దేశం అర్థమైతే మీరు వెళ్ళండి అనరు. ఈ దేశం అర్థమైతే ఉండండి. ఇక్కడ జీవన విధానం ఉంది. ఇక్కడ మనమే పరిశ్రమలు నిర్మించుకుందాం. ఇక్కడ మనమే వ్యవసాయ ఉత్పత్తులు ఉమ్మరం చేద్దాం. ఇవాళ మన కాలంలో మన నదులకి ఆనకట్టలు ఇంతవరకు లేవు. మన నదుల్లో దగ్గర 60% నీరు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది కదా ట్రంప్ యొక్క స్ట్రోక్ కి. ట్రంప్ అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాడు, మొదటి స్టెప్ లోనే ఉక్కు పాదం వేశాడు అనే పాయింట్ అందరికి అర్థం అవుతుంది. ఎవరికి అర్థం కాకుండా మాట్లాడాడైనా అందరికి అర్థమయ్యేటట్టే మాట్లాడాడు. మరి మనమేం అర్థం చేసుకోవాలని మీరు ప్రశ్న అడిగారు. మనమేం అర్థం చేసుకోవాలంటే మన దేశంలో ఉన్న బిడ్డలకి మనమే ఉద్యోగము, మన మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసేశారు. ఇప్పుడు రేపు ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఏదో ఊరికట్టు ఊపిరి పోసారు, రేపు మళ్ళీ మూసే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. రైల్వే స్థలాలన్నీ ప్రైవేటైజేషన్ ఇచ్చారు. బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజ్ చేసేసారు. రైల్వే అన్ని ఏది ఆ రోజున పబ్లిక్ రంగాన్ని డెవలప్ చేయండి, పేద ప్రజలకు మేలు జరుగుద్ది, ప్రతిభ ఉన్న వాడికే వస్తుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్. దాని మీద అమెరికా ప్రభావం లేదా? అమెరికన్ మైండ్ ఇక్కడ భారతదేశంలో ఉన్న పాలకుల్లో, రాష్ట్ర పాలకుల్లో చాలా మందికి ఉంది. దేశీయ పాలకుల్లో సరే వాళ్ళు రకరకాలుగా ఈ దేశాన్ని పాలించడం కోసం ఆలోచించే వాళ్ళు మరి డెమోక్రటిక్ ప్రాసెస్ లోకి రావాలి. మరి ఆయా రాష్ట్రాల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ అమెరికా మమ్మల్ని దెబ్బతీస్తుందంట. మరి రాష్ట్రాల అస్తిత్వం ఏమైంది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం భాషను రుద్దుతుంది, విద్యను ప్రణాళికలు రుద్దుతుంది, తర్వాత జిఎస్టీ ఇక్కడ నుంచి వసూలు చేసుకెళ్ళి మళ్ళీ దానం ఇస్తుంది, డబ్బు ఏమి వేళది, మళ్ళీ ఎవరికి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఎక్కువ దానం ఇస్తుంది. మరి వీళ్ళందరూ సర్దుకోవాలి. ఒక పక్క అస్తిత్వ దేశం నేల, నాకు పుట్టిన బిడ్డ ఇతర దేశాల్లో జీవించడం ఏంది, నా దేశంలో జీవించే పరిస్థితులు రావాలని తల్లిదండ్రులు కూడా ఆశిస్తున్నారు. మరి అవతల తండ్రి చచ్చిపోతే రాలేని పరిస్థితులు, తల్లి చచ్చిపోతే రాలేని పరిస్థితులు, మరి వాళ్ళు వచ్చేదాకా పెట్టిల్లో ఉంచాల్సి వస్తుంది, కొన్నిసార్లు కుదరట్లేదు. మరి ఇవన్నీ బాధలు పడుతున్నారు. మరి ఒక పక్క మరి మన రూపాయి విలువ తగ్గిపోతూ రష్యా వాడికి మనం ఇచ్చిన డబ్బులు నోట్ల కట్టి అవతల పడేసి డాలర్ వాల్యూతో తొగట్లేదు అంటున్నాడు. మరి మన డబ్బు ఎక్కడా చెల్లేటట్లేదు, మన మనుషులు ఇప్పుడు చెల్లే పరిస్థితులు లేదు. మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయని భారతదేశం పునర్వివాచన చేసుకొని ఈ దేశంలో అంబేద్కర్ చెప్పినట్టు ఈ దేశం నాది, ఈ నేల నాది, ఈ భూమి నాది, ఈ వ్యవసాయం నాది అంటే ఎంఏ చదివినోడు వ్యవసాయం చేయకూడదా? ఎంఏ అనేది ఒక చదువు, అంతేగాని మట్టి పిసకూడదా? మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక హోటల్ అయినా పనిచేస్తాడు, అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంకులైనా పనిచేస్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకో ఇతర గడ్డలోనైతే ఏమైనా చేస్తున్నాడు. అతను అసలు దేశంలో ఏమీ చేయట్లేదు. అప్పుడు సోమరులు పెరిగిపోయారు, 50% మంది సోమరులు అయ్యారు. స్త్రీలకు పని లేదు, టీవీలు చూసేవాళ్ళుగా మార్చి పడేశారు.
వాళ్ళకి ఆరోగ్యం లేదు, వాళ్ళకి 50% మంది పనిచేసే వాళ్ళకి రక్తం లేదు, 50% మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎవరికి రక్తం లేదు, 7% 8% రక్తం ఉంది. ఒకళ్ళకేమో ఆహారం ఎక్కువైంది, వాళ్ళకి పని లేదు, వీళ్ళకి పని ఉన్నా ఆహారం లేదు. మరి ఈ వైరుధ్యాలు, ఇంటర్నల్ వైరుధ్యాలు కూడా చేతన్ గారు ఆలోచించాలి లేదా? అందుకు ఒక దేశీయ భావం ఈ స్ట్రోక్ వల్ల భారతదేశానికి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒక దేశీయ భావం వచ్చి మన థ్యాంక్ యూ సంఘంలో పద్మారావు గారు. ప్రపంచ దేశాలను ప్రకంపనలను గురి చేస్తున్న ట్రంప్ సంతకాలపై మీ విశ్లేషణకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ డిబేట్.